హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు కొరియాండర్ రైస్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. దీన్ని చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. అలాగే లంచ్ బాక్స్లోకి ఈజీ రెసిపీ, అప్పటికప్పుడు ఇన్స్టెంట్గా చేసి పెట్టేయచ్చు. ఇది ఇంగ్రీడియంట్స్ లిస్ట్. కావాల్సిన పదార్థాలు: ఒక కట్ట కొత్తిమీర, అల్లం ముక్క, పచ్చిమిర్చి, ఒక కప్ రైస్, సాల్ట్, దాల్చిన చెక్క, లవంగ మొగ్గలు, పలావాకు, జీలకర్ర. ఫస్ట్ అల్లంని పచ్చిమిర్చిని గ్రైండ్ చేసేసుకోవాలి. ఇలా కచ్చాపిచ్చగా గ్రైండ్ అయిన పర్వాలేదు, మిగిలింది కొత్తిమీర వేసుకున్న తర్వాత గ్రైండ్ అయిపోతుంది. కొత్తిమీర వేసేసుకున్నాను. ఇలా మెత్తగా పేస్ట్లా గ్రైండ్ అయిపోతుంది. ఏం వాటర్ యూస్ చేయక్కర్లేదు. ఇప్పుడు బాండీ పెట్టుకోవాలి. పెట్టుకుని 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. నెయ్యి ఇంట్రెస్ట్ ఉంది అనుకున్న వాళ్ళు నెయ్యితో చేసుకోవచ్చు. ఇప్పుడు ఇందులో జీలకర్ర, పలావాకు, లవంగ మొగ్గలు, దాల్చిన చెక్క 4 వేసుకుని ఒకసారి వేయించుకోవాలి. మనకి ఇది 5 మినిట్స్లో రెడీ అయిపోతుంది రైస్. అప్పటికప్పుడు ఇన్స్టెంట్గా బ్రేక్ఫాస్ట్ కింద మిగిలిన అన్నంతో చేయొచ్చు, లేదంటే ఈ లంచ్ బాక్స్కి ఇవ్వచ్చు, లేదంటే ఈవినింగ్ స్నాక్స్లా కూడా ఇది చేసి పెట్టచ్చు. ఇప్పుడు ఈ పేస్ట్ని వేసేసుకోవాలి. వేసుకుని మొత్తం అంతా ఇలా మిక్స్ చేసుకుంటూ దీన్ని ఫ్రై చేసుకోవాలి. ఒక 10 నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి. దగ్గరికి వచ్చేస్తుంది. ఆ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు కూడా, అలా దగ్గరికి వచ్చేంత వరకు కూడా దీన్ని ఇలా కదుపుకుంటూ ఫ్రై చేసుకుంటూ ఉండాలి. చూసారు కదా, ఇలా వచ్చేసేయాలి. మొత్తం అంతా కూడా ఇలా వచ్చేంత వరకు చేసేసుకుని అప్పుడు కుక్ చేసి పెట్టుకున్న రైస్ని వేసేసుకోవాలి. వేడి వేడి రైస్ అన్నా వేసుకోవచ్చు, లేదంటే మిగిలిపోయిన అన్నంతో కూడా ఇలా మనం చేసేసుకోవచ్చు. ఇలా లంచ్ బాక్స్కి కూడా ఈజీగా ఇచ్చేసుకోవచ్చు. అలాగే కొత్తిమీర, ఆకుకూరలు హెల్త్కి కూడా చాలా మంచిది. ఇలా చేసి పెడితే ఇంట్రెస్ట్గా తింటారు. చేసి పెట్టండి, ఒకసారి ట్రై చేసి పెట్టండి. ఇలా మొత్తం అంతా మిక్స్ అయ్యేలాగా మిక్స్ చేసేసుకోవాలి. సాల్ట్ ఇప్పుడు వేసుకోవాలి. ముందు వేసేసుకుంటే ఆ పేస్ట్తో మనకి రైస్కి సరిగా పట్టదు సాల్ట్. అలా మొత్తం మిక్స్ చేసిన తర్వాత ఇలా సాల్ట్ వేసుకున్నట్టయితే మనకి సాల్ట్ బాగా పడుతుంది రైస్కి. మొత్తం అంతా ఒకసారి కలిసేలాగా మిక్స్ చేసేసుకోవాలి. మిక్స్ చేసుకుని ఆఫ్ చేసేసుకోవాలి. ఫ్లేమ్ ఆఫ్ చేసుకుని దీన్ని ఇలా వేడివేడిగా సర్వ్ చేసేసుకోవడమే. ఇది రైతాతో మనం కాంబినేషన్ తీసుకుంటే చాలా బాగుంటుంది. మీరు కూడా ట్రై చేసి చూడండి. మీకు నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ.